హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019, 2024 మధ్యలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం అనేది జరిగింది. వన్స్ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఈ వాలంటీర్ల వ్యవస్థ మొత్తాన్ని కూడా పక్కన పెట్టడం అయితే జరిగింది. అంటే వీళ్ళని విధుల్లో నుంచి అయితే తొలగించేశారనమాట. అలాగే చాలా మందికి కూడా జీతాలు అనేటువంటివి కూడా సరిగ్గా విడుదల చేయలేదు అప్పుడు. రీసెంట్‌గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందనమాట. ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో ఈ విధమైనటువంటి వాలంటీర్ల వ్యవస్థ అనే ఒక దాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది అని అధికారులందరూ కూడా చర్చలైతే జరిపి ఫైనల్‌గా మనకు ఒక ప్రపోజల్ అయితే రిలీజ్ చేశారు. అంటే క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందనమాట. అంటే గతంలో తీసుకొచ్చినటువంటి వాలంటీర్లు అనే పేరుతో కాకుండా అభయహస్తం అనే పేరుతో అది కూడా పాత వాలంటీర్‌లనా? లేదంటే కొత్త వాలంటీర్‌లని తీసుకురావాలా? అనే డౌట్ కూడా మీకు రావచ్చు. సో, మనకు గతంలో ఉన్నటువంటి వాలంటీర్‌లో ఎవరైతే వర్క్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది బాగుండి, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ఉంటారో, అటువంటి వాళ్ళను తిరిగి విధుల్లోకి తీసుకొచ్చి, రిమైనింగ్ వాళ్ళని అందరినీ కూడా విధుల నుంచైతే తొలగించేసేయాలి అనే యోచనలో మనకు క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందనమాట. ఓకేనా? సో, నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థను తిరిగి ఖచ్చితంగా విధుల్లోకైతే తీసుకొస్తారా లేదా? సో, మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిదైతే అందజేస్తాను. ఇన్ కేస్ తీసుకొచ్చినట్లయితే ఎవరెవరిని విధుల్లోకి తీసుకొస్తారు? అండ్ అదే విధంగా క్వాలిఫికేషన్స్ ఏంటి? కొత్తగా రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉండొచ్చా లేదా? ఏ విధమైనటువంటి విధులను అప్పచెప్తారు? జీతభత్యాలు ఎంత ఉండబోతున్నాయి? అదే విధంగా ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకునేటువంటి యోచనలో ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఏమన్నా ఉంటుందా లేదా? సో, గతంలో అయితే ఉండింది మనకు రాజకీయ నాయకుల ప్రమేయం. అదే విధంగా ఇప్పుడు మళ్ళా ఉంటుందా లేదా అనే విషయం గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తొలుత మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే చెప్పాలన్నమాట. ఓకేనా? దాన్ని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఇది మనకు రీసెంట్‌గా నిన్నొచ్చింది అప్డేట్. సో, వాలంటీర్ల పనులు కూడా మాతో ఎందుకు చేపిస్తున్నారని సచివాలయం ఉద్యోగులు నిరసనకైతే దిగున్నారు ప్రజెంట్. ఓకేనా? అంటే వాలంటీర్లు లేకపోవడంతో గ్రామ వార్డు సచివాలయం అధికారుల మీద పని భారం అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుండడంతో వీళ్ళు నిరసనకైతే దిగుతున్నారనమాట. సో, రీసెంట్‌గా మనకు జీవో నంబర్ 10 కింద గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ కూడా విడుదల చేసింది ప్రభుత్వం. సో, దానికి గల కారణం ఏంటంటే రాష్ట్రంలో మనకు 15,000 గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయండి. సో, 15,000 గ్రామ వార్డు సచివాలయంలో సో, సరైనటువంటి స్టాఫ్ అనేటువంటిది లేదనమాట. అంటే పనులు చేయడానికి తగినటువంటి స్టాఫ్ అనేటువంటిది అయితే లేదు. సో, అందువల్ల మనకు రీసెంట్‌గా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులను భర్తీ చేస్తున్నామని జీవోను కూడా రిలీజ్ చేసి, అందులో వచ్చేసి డిప్యుటేషన్ కింద ఉద్యోగాలనైతే భర్తీ చేస్తున్నామని చెప్తున్నారు. డిప్యుటేషన్ ఉద్యోగాలంటే ఏమిటి? ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని తిరిగి మళ్ళా విధుల్లోకి తీసుకోవడం అన్నమాట. సో, కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ లేకపోవడంతో ఎక్కువ పని భారం. సో, ఒక్కొక్క ఉద్యోగికి అంటే ఒక్కొక్క గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగికి 4, 5 క్లస్టర్‌లు అనేటువంటివి అయితే అప్పచెప్తున్నారని వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓకేనా? గతంలో మనకు వాలంటీర్లు ఉన్నప్పుడు ఓకేనా? ఒక్కొక్క వాలంటీర్‌కి 50 ఇళ్లను అప్పచెప్పడం అయితే జరిగింది. మీకందరికీ కూడా తెలిసిన విషయమే. సో, అప్పుడు గ్రామ వార్డు సచివాలయం అధికారులకు వర్క్ అనేటువంటిది అంత ప్రెషర్ లేకుండా అయితే ఉండిందనమాట. వర్క్ ప్రెషర్. బట్ ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ లేకపోవడంతో వీళ్ళకి చాలా ప్రెషర్ అనేటువంటిదైతే వస్తూ ఉండడంతో వీళ్ళు నిరసనకైతే దిగుతూ ఉన్నారు. సో, దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే వాలంటీర్ల వ్యవస్థ ఉండడంతో చాలా బెనిఫిట్సే ఉండుంటాయి. నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. సో, ప్రజలకి వాలంటీర్ల వ్యవస్థకి మధ్యలో వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర అయితే వహించేవాళ్ళనమాట. అంటే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారుల నుంచి ప్రజలకైతే చేరవేసేవాళ్ళు. ఈవెన్ ప్రతి ఒక్క పథకాన్ని గురించి కూడా. తెలియనటువంటి ప్రతి దాని గురించి కూడా తెలియచేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేకపోవడంతో ప్రజలకి అటు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సరిగ్గా పాస్ కావడం లేదు. వాళ్ళొచ్చి గ్రామ వార్డు సచివాలయం అధికారులను అడగడంతో సో, ఇక్కడ కూడా వర్క్ అనేటువంటిది సరిగ్గా అయితే వీళ్ళు చేయలేకపోతున్నారు. అదే విధంగా వీళ్ళకి వర్క్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉందన్నమాట. వర్క్ ప్రెషర్ పెరగడంతో కావాల్సినటువంటి పనులన్నీ కూడా డిలే అవుతూ ఉంటాయి. సకాలంలో పనులనేటువంటివి అయితే జరగవన్నమాట. సో, కాబట్టి నా అభిప్రాయం ప్రకారం వాలంటీర్ల వ్యవస్థ ఉంటేనే బాగుందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ పెట్టండి. సో, ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థని తీసుకొచ్చే యోచనలైతే ఉన్నట్టు కనిపిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారులందరూ కూడా నిరసనకైతే దిగుతూ ఉన్నారు.
ఓకేనా. అందువల్ల మీకు ఈ న్యూస్ అనేటువంటిది అయితే చూపించాను. సో దీన్ని బట్టి ఒక 80-90% వరకు తిరిగి మళ్ళా విధుల్లోకి అయితే తీసుకొచ్చేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. అయితే ఎవరిని విధుల్లోకి తీసుకొస్తారు? పాత వాళ్ళని తీసుకొస్తారా? లేదంటే కొత్త వాళ్ళని తీసుకొస్తారా? అంటే పాత వాళ్ళు ఎవరైతే ప్రజల్లో వీళ్ళు మంచిగా పనిచేశారు, మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ఎవరైతే ఉంటారో, వీళ్ళు వర్క్ పర్ఫార్మెన్స్ బాగుంది అని ఎవరైతే గుర్తింపు పొందుంటారో వాళ్ళు మాత్రం తీసుకొస్తారు. రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా తొలగించేస్తారండి. సో, సగం మందిని వీళ్ళనైతే తీసుకుంటారు. ఇక సగం మందిని కొత్తగా రిక్రూట్ అయితే చేసుకుంటారనమాట. దాదాపుగా 3-4 లక్షల వరకు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు కాబట్టి, సో కొంతమందిని వీళ్ళనైతే తీసుకుంటారు. కొంతమందిని కొత్తగా రిక్రూట్ చేసుకుంటారు. ఇక కొత్తగా రిక్రూట్ చేసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? విద్యార్హత అనేటువంటిది ఏమిటి? ఓకేనా. జీతం ఎంత ఇస్తారు? ఈ వివరాల గురించి అయితే చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా. సో మెయిన్ దీనికి విద్యార్హత వచ్చేసి 10th క్లాస్ ఉంటే చాలండి. 10th పాస్ అయ్యి ఉంటే చాలు. 10th ద్వారా మీరు అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ యొక్క ఆధార్ కార్డు అండ్ 10th సర్టిఫికేట్, ఎందుకంటే మీరు 10th బేస్ మీదే అప్లై చేసుకున్నారు కాబట్టి 10th సర్టిఫికేట్స్ అడుగుతారు. ఇక ఫైనల్గా ఇంటర్వ్యూ అయ్యాక మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధానంలో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. కేవలం 10th అర్హతతో మాత్రమే మీరు అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు. ఓకేనా. జీతం వచ్చేసి ఎంత ఇస్తారు? 5,000 మాత్రమే ఉంటుంది. అదే విధంగా అడిషనల్గా మీకు అలవెన్సెస్, బోనసెస్ కూడా ఉంటాయి. అది కూడా మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో మీ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎంతైనా ఇవ్వచ్చు. దానిపైన 5,000కు శాలరీ కాకుండా దాని మీద ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఈ యొక్క వాలంటీర్ల ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వయసు ఎంత ఉండాలి? 18 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట. వీళ్ళ యొక్క విధులు ఏమిటి? ప్రభుత్వ పథకాల్లో వీళ్ళు కీలకమైన పాత్ర అయితే వహిస్తారనమాట. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు చేరవేయడమే వీళ్ళ యొక్క ముఖ్య పాత్ర. గతంలో కూడా ఇదే విధమైనటువంటి విధులైతే వహించేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా ఇదే విధమైనటువంటి విధులైతే ఉండొచ్చు అనమాట. లేదు అనుకుంటే అడిషనల్‌గా ఇంకేమైనా విధులు యాడ్ చేసినట్లయితే సాలరీస్ కూడా నాకు తెలిసి ఇంక్రీజ్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా ఉండొచ్చనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఉద్యోగాల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండే అవకాశాలు ఉండొచ్చా లేదా? నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! డిస్కస్ చేసుకుందామని. ఖచ్చితంగా ఉండేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చండి. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క రాజకీయ నాయకుల ప్రమేయం అనేటువంటిదైతే ఉన్నింది. రాజకీయ నాయకుల ద్వారానే వీళ్ళనైతే రిక్రూట్ చేసుకున్నారు. అంటే కొంచెం ఎలా చెప్పొచ్చంటే రికమెండేషన్ ద్వారా. ఇప్పుడు కూడా ఈ రికమెండేషన్ అనేటువంటిదైతే ఉండొచ్చనమాట. చూద్దాం ముందు ముందు రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలైతే తీసుకుంటుందో. ఖచ్చితంగా నాకు తెలిసి 80-90% ఉద్యోగులనైతే తిరిగి మళ్ళా విధులకైతే తీసుకుంటారు. ఎందుకంటే కొంచెం గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకు బర్డెన్ అయితే ఎక్కువ అవుతుందన్నమాట. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసి తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.